44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా ఎగిరింది. బీఎంసీ మేయర్గా బీజేపీకి చెందిన రీతూ తావ్డే, డిప్యూటీ మేయర్గా శివసేన కార్పొరేటర్ సంజయ్ గాడి బాధ్యతలు స్వీకరించారు. 1982 తర్వాత బీజేపీ తొలిసారిగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. దీంతో 25 ఏళ్లుగా ముంబై రాజకీయాలను శాసిస్తున్న ఠాక్రే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. ముంబై కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాషాయ రంగు దుస్తులు ధరించిన మహిళా కార్పొరేటర్లు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వివాదాస్పద బాబ్రీ మస్జిద్ నిర్మాణం పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్గాన్లో ఖురాన్ పట్టణం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ తెలిపారు. శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఖురాన్ పట్టణ కార్యక్రమంలో 1200 మంది పాల్గొనగా నిర్మాణ పనుల్లో 5000 మంది భాగస్వాములయ్యారు.